This conference will now be recorded. రికార్డ్ అవుతుందా లేదా? సౌండ్ ఏం రాలా. This conference will now be recorded. ఓకే. సో ఈరోజు డాకర్ గురించి ఉంది. సో నిన్నంత వరకు చెప్తున్నాం మొన్న MySQL. దీంట్లో ఇన్స్టాలేషన్ చేయాలంటే టైం పడుతుంది. అదేదో నా దాంట్లో ఇన్స్టాల్ చేసి నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో నేను సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసి దాన్ని కనెక్ట్ చేసి మీకు బ్యాకప్ తీసుకొని ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో నా ల్యాప్టాప్ వచ్చినప్పుడు నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాను మీకు. సో ఈరోజు ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాను. సో డాకర్ అనేది ఉంది. అసలు వై డు వి యూస్ డాకర్ అనేది చూద్దాం. డాకర్ ఈజ్ ఎ కంటైనరైజేషన్ టూల్ అంటారు. కంటైనరైజేషన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రన్నింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. కంటైనర్ అంటే ఏంటి? రన్నింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. అంటే మీ అప్లికేషన్ దాంట్లో రన్ అవుతుంటే అది కంటైనర్. ఇది బై హార్ట్ చేసుకోండి. ఆ కంటైనర్ ఈ కంటైనర్ అంటారు, యూఐ కంటైనర్, ఏపీఐ కంటైనర్, డేటాబేస్ కంటైనర్ అంటారు. అంటే దాంట్లో ఏముంటుంది? యూఐకి సంబంధించిన అప్లికేషన్ రన్ అవుతుంటుంది. ఏపీఐ కంటైనర్ అంటే ఏపీఐ, మీ అప్లికేషన్ సంబంధించి ఏపీఐ రన్ అవుతుంటుంది. సో ఫస్ట్ డాకర్ గురించి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్కి ఎంత సైజ్ ఉందంటే 200 MB. ఇది నేను హోస్ట్ చేయాలంటే, అంటే అప్ అండ్ రన్నింగ్లో ఉండాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి నాకు బయట వరల్డ్కి ఇవ్వాలంటే? 2 వేస్. ఏంటి? తీసుకెళ్ళి యాప్ సర్వీస్ మీద రన్ చేయడం, అది కాకపోతే ఐఏఎస్ వెబ్ సర్వర్ మీద, ఐఏఎస్ మీద రన్ చేయడం. సో ఇప్పుడు యాప్ సర్వీస్ పక్కన పెడదాం. ఒక ఐఏఎస్ అనేది ఒక వెబ్ సర్వర్ ఉంది. ఆ వెబ్ సర్వర్ మీద మీ అప్లికేషన్ రన్ అవుతూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే మీరు ఒక అప్లికేషన్ రన్ చేయాలి అంటే విఎం కావాలి. విఎంకి ఎంత ఉండాలి స్పేస్? 4 GB ర్యామ్, 500 GB హార్డ్ డిస్క్, ఏదో ఒకటి పెట్టుకుంటారు, 1 VCP పెట్టుకుంటారు. దాని కాస్ట్ ఎంత? కొంచెం ఎక్కువ. సో ఇప్పుడు 4 GB ర్యామ్, 500 GB హార్డ్ డిస్క్, ఇన్ని పెట్టుకుంటున్నారు. ఎంత అప్లికేషన్ రన్ చేయడానికి? 200 MB అప్లికేషన్. సో దట్ మీన్స్ యు ఆర్ నియర్లీ వేస్టింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. అప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే డాకర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నా అప్లికేషన్ ఉంది. నా అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే అది విండోస్లోనే రన్ అవుతుంది, లేకపోతే లైనిక్స్లోనే రన్ అవుతుంది. అప్పుడు నా అప్లికేషన్ నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేయాలి? ఇదర్ లైనక్స్ అయినా లేకపోతే విండోస్ అయినా, వీటి మీద రన్ చేస్తే మాత్రమే నాకు రన్ అవుతుంది. ఓకే. ఆ సిచ్యువేషన్స్లో ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఒక విఎం తీసుకొని విఎం మీద రన్ చేస్తే నాకు చాలా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్ కాదు, నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ అప్పుడు వచ్చింది ఏంటంటే డాకర్. అప్పుడు వచ్చిందే డాకర్. డాకర్ ఏంటంటే, ఇమేజ్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ డాకర్లో ఏంటంటే యూ విల్ బీ హ్యావింగ్, ఐ విల్ షో యూ ద ఇమేజ్. డాకర్కి సంబంధించిన ఏది కావాలన్నా డాకర్ డాక్యుమెంటేషన్లోనే దొరుకుతుంది. వాళ్ళు చాలా క్లియర్గా రాస్తారు. సో నీకు ఏ డౌట్ వచ్చినా అక్కడ ఎత్తవచ్చు డాకర్ డాక్యుమెంటేషన్. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ ఇమేజ్. క్లియర్ ఇమేజ్ ఇది. ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంటో చెప్పండి. ఇది కంటైనరైజ్డ్ అప్లికేషన్ లెఫ్ట్ సైడ్లో ఉండేది, రైట్ సైడ్లో ఉండేది వర్చువల్ మెషిన్. ఈ రెండింటికి తేడా ఏముంటుంది? సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లికేషన్స్ ఎఫ్ వరకు ఉన్నాయి. సింపుల్ ఎన్ని అప్లికేషన్స్ వేసుకోండి, 3 అనుకోండి. ఏబిసి అనే 3 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏబిసి అనే 3 అప్లికేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? 3 డిఫరెంట్ వర్చువల్ మెషిన్స్ తీసుకొని ఆ 3 వర్చువల్ మెషిన్స్ కి ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తారు. ఇది విండోస్ లోనే నడుస్తుంది ఈ అప్లికేషన్, ఇది మ్యాక్ ఓఎస్ లోనే నడుస్తుంది, ఇది లైనక్స్ ఓఎస్ లోనే నడుస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వర్చువల్ మెషిన్స్ లో? సో దే ఆర్ యూజింగ్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను ఒక ల్యాప్టాప్ ఉంది నా దగ్గర. ఈ ల్యాప్టాప్ లో ఒక ఓఎస్ ఉంది కదా, విండోస్. ఇదేంటి? హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేను ఏం చేస్తానంటే డాకర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాను. డాకర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే ఐ కెన్ యూజ్ కంటైనరైజేషన్. దీనికి మెయిన్ తేడా చూసినట్లయితే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు దీంట్లో.
ఓన్లీ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వద్దాం ఫస్ట్. సో ఇప్పుడు నేను డాకర్ని లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫస్ట్ నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, దాంట్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోస్. దాని మీద ఏం ఇన్స్టాల్ చేశాను, డాకర్ మీద ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్గా నా అప్లికేషన్ రన్ అవుతున్నాయి చూడండి. మళ్ళీ దీనికి నా అప్లికేషన్ కోసం ఒక ఓఎస్ అవసరమా? ఓఎస్ అవసరం అంటే ఇప్పటి వరకు ఈ ఇమేజ్ల వరకు నో అనుకోండి. బట్ యాక్చువల్గా ఏంటంటే డాకర్ తోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేశారనుకోండి, సి డ్రైవ్లో స్పేస్ ఎంత తీసుకుంటుంది? ఓన్లీ ఓఎస్కి 32 జీబీయో 40 జీబీయో తీసుకుంటుంది. ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్కి మీరు ఎంత వేస్ట్ చేస్తున్నారు రీసోర్స్? చాలా జీబీ వేస్ట్ చేస్తున్నారు. ఇదే డాకర్లో ఏంటంటే మీరు ఒక అప్లికేషన్ రన్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఓఎస్ మొత్తం అవసరం లేదు. దానికి బైనరీస్ ఆర్ లైబ్రరీస్ అని ఉంటాయి, అవి ఉంటేనే చాలు. సో బైనరీస్ ఆర్ లైబ్రరీస్ అంటే ఏంటంటే మీ అప్లికేషన్ని రన్ చేయడం కోసం దానికి ఏ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ కావాలో అవి మాత్రమే తెచ్చుకుంటారు. ఇప్పుడు 200 MB నేను అప్లికేషన్ అన్నాను, డాకర్ యూజ్ చేస్తున్నాను. డాకర్ యూజ్ చేసేటప్పుడు బేస్ ఇమేజ్ అంటాను. ఇప్పుడు విండోస్ మీరు ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఇమేజ్ ఏంటి అని అడిగింది కదా. లైక్ ద సేమ్ వే నేను నా అప్లికేషన్ క్రియేట్ చేసుకునేటప్పుడు బేస్ ఇమేజ్ ఏంటి అని అడుగుతుంది. నేను ఉబుంటు పెట్టా, లేకపోతే విండోస్ అని పెట్టా. డాకర్ హబ్ అని ఒకటి ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే హబ్ ఒక చోటు ఉంది, లోకల్లో డాకర్ ఇన్స్టాల్ అయింది. డాకర్ హబ్లో ఏముంటాయి? ఇమేజెస్. ఇప్పుడు మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ కావాలని అడిగింది కదా. లైక్ ద సేమ్ వే మీరు ఏ ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ మొత్తం డాకర్ హబ్లో ఉంటుంది. కావాలంటే అక్కడ నుంచి పుల్ చేసుకొని వాడుకోవచ్చు. అక్కడ ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఇమేజెస్ అన్నాను, ఆ ఇమేజెస్ ఒక్కొక్కటి 100 MB 200 MB ఉంటాయి. ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత ఉంటుంది? 30 GB ఉంటుంది. బట్ దీని దగ్గర 100 MB 200 MB ఉంటుంది. ఎందుకని 100 MB ఉంది, 200 MB ఉంది? బికాస్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ దానికి అవసరం లేదు. ఓన్లీ నీ అప్లికేషన్కి నీ అప్లికేషన్ రన్ చేయడానికి ఏదైతే ఫైల్స్ కావాలో ఆ బైనరీస్ ఆ లైబ్రరీస్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు 200 MB నా దగ్గర అప్లికేషన్ ఉందన్నాను. ఉబుంటు అనే ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఉబుంటు ఇమేజ్ 100 MB అనుకున్నాను. ఈ అప్లికేషన్ ఉబుంటు ఇమేజ్లో రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు నేను ఓవరాల్గా స్పెండ్ చేసిన డేటా ఎంత? 300 MB. సో ఇలా మీ అప్లికేషన్ అయితే రన్ అవుతూ ఉంటే చాలు కదా. దానికోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టి దాని మీద మీరు ర్యామ్ పెట్టి ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా మీరు కంటైనరైజేషన్ చేయొచ్చు. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. అదే మీరు ఇక్కడ చూసుకోండి, వర్చువల్ బాక్స్, ఒరాకిల్ VM బాక్స్ అనేది ఒకటి చెప్పాను నేను, చెప్పలేదు. ఇప్పుడు మీకు వర్చువల్ మెషిన్ ఎవరు ఇస్తున్నారు? పోర్టల్. సో రీసోర్సెస్ అక్కడే క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు క్లౌడే లేదు, అప్పుడు ఎలా క్రియేట్ చేసేవాళ్ళు? మీ ల్యాప్టాప్లో 8 GB ర్యామ్ ఉంది, 1000 DB హార్డ్ డిస్క్ ఉంది. దీని మీద ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే ఒరాకిల్ VM బాక్స్ అంటారు. దాన్ని హైపర్వైజర్ అంటారు. ఒరాకిల్ VM బాక్స్. ఒరాకిల్ VM బాక్స్ అనేది ఉంటుంది. ఈ ఒరాకిల్ VM బాక్స్ ఏం చేస్తుందంటే వర్చువలైజేషన్ అప్లికేషన్. యాక్చువల్గా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి. ఇప్పుడు మీ దాంట్లో ల్యాప్టాప్లో విండోస్ ఇన్స్టాల్ చేసింది, మీరు ఉబుంటు కూడా వాడదాం అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? విండోస్ తీసేసి ఉబుంటు వేసుకుంటారు, ఫస్ట్ పాయింట్. మళ్ళీ ఉబుంటు కాకుండా నాకు విండోస్ కూడా కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఉబుంటు తీసి విండోస్ వేసుకుంటారా? అంటే యూ నీడ్ టు యూజ్ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్. ఒకటి విండోస్, నాకు రెగ్యులర్గా విండోస్ ఉండాలి, కావాలన్నప్పుడు మాత్రమే ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. సో ఇప్పుడు విత్ ఇన్ మీ ల్యాప్టాప్లో ఏం చేస్తున్నారంటే ఒక హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఆ హైపర్వైజర్ అంటే ఇస్ నథింగ్ బట్ వర్చువల్ బాక్స్. ఈ వర్చువల్ బాక్స్ ఏం చేస్తుందంటే మీ దగ్గర ఉన్న 1000 GB హార్డ్ డిస్క్, 8 GB ర్యామ్ని కావాలంటే ఒక ఉబుంటు ఇమేజ్ తీసుకోండి. ఉబుంటు ఇమేజ్ తీసుకొని వర్చువల్ బాక్స్ మీద మీరు లోడ్ చేసినట్లయితే, సరే ఈ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్కి ఎంత హార్డ్ డిస్క్ ఇవ్వాలి, మీరు ఎంత ర్యామ్ ఇవ్వాలి, మీ దగ్గర ఉన్న అంటే మీ ఫిజికల్ ల్యాప్టాప్లో ఉన్న ఈ రీసోర్సెస్ని ఏం చేస్తున్నారు? దానికి షేర్ చేస్తున్నారు. పాయింట్ అర్థమైందా? అంతకుముందు మీరు క్రియేట్ చేసుకునే వర్చువల్ మెషిన్స్ అలాగా. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు. మీరు కావాలంటే డైరెక్ట్గా ఏం చేస్తున్నారు? పోర్టల్లోకి వెళ్తున్నారు, క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే. లైక్ ద సేమ్ వే ఈ డాకర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ వర్చువల్ మెషిన్స్లో చూడండి, నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది ల్యాప్టాప్లో, దాని మీద హైపర్వైజర్ ఇన్స్టాల్ చేసుకుంటాను. హైపర్వైజర్ అంటే నథింగ్ బట్ VM బాక్స్. ఆ VM బాక్స్ యూజ్ చేసి నేను 3 VMs క్రియేట్ చేసుకుంటాను.
నా దగ్గర 1000 జీబీ హార్డ్ డిస్క్ ఉందని చెప్పాను కదా, 300 జీబీ దీనికి, 300 జీబీ దీనికి, 300 జీబీ దీనికి, 1 జీబీ ర్యామ్ ఇచ్చుకుంటాను. సో ఇప్పుడు దాని మీద 3 VMs క్రియేట్ అయినాయి నాకు. 3 VMs లో కూడా ఏం చేస్తున్నాను, 3 అప్లికేషన్స్ రన్ చేస్తున్నాను. ఇక్కడ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంది. అంటే ఇప్పుడు నేను 3 VMs క్రియేట్ చేశాను అన్నాను, దానికి 300 జీబీ హార్డ్ డిస్క్ ఇచ్చాను, దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయకపోతే ఎలా పని చేస్తుంది అది? అంటే దాని మీద కూడా మీరు ఓఎస్ వేయాలి VMs మీద. VMs మీద ఓఎస్ వేసినప్పుడు 300 జీబీలో ఆల్రెడీ 30 జీబీ ఓఎస్కే పోతుంది, అప్పుడు వేస్ట్ కదా. ఇది రెగ్యులర్ ప్రాసెస్ అంతకుముందు ఉన్నది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే కంటైనరైజ్డ్ చేశారు. కంటైనరైజ్డ్కి దీనికి డిఫరెన్స్ ఏంటో చూస్తే, ఇది నా ల్యాప్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని మీద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ నథింగ్ బట్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని మీద డాకర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. డాకర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నా అప్లికేషన్స్ అన్ని డాకర్ మీద రన్ చేస్తున్నాను. మరి అప్లికేషన్ రన్ అవ్వాలంటే దానికి ఆపరేటింగ్ సిస్టమ్ మీద లేకుండా ఎలా రన్ అవుతుంది అంటే, దొరుకుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. కాకపోతే ఎలా అంటే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అన్ని సిస్టమ్ అన్ని తీసుకోకుండా ఓన్లీ నీ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన బైనరీస్ ఆర్ లైబ్రరీస్ మాత్రమే తెచ్చుకుంటుంది. దాన్నే బేస్ ఇమేజ్ అంటారు. ఈ బేస్ ఇమేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే డాకర్ హబ్. ఆ బేస్ ఇమేజ్ మీరు ఇప్పుడు క్రియేట్ చేశారా? చేయలేదు. సో మీ అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలన్నారు. ఆ బేస్ ఇమేజ్ ఎవరు ఇస్తారు? డాకర్ హబ్. అర్థమవుతుందా? క్వశ్చన్ డౌట్ ఉందా? ఇంకా అర్థమవుతుంది కదా? ఓకే. సో త్రూ అవుట్ ది సెషన్లో డాకర్ హబ్ అంటే ఏంటో తెలిసిందా? మీరు ఇమేజెస్ కావాలంటే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, బేస్ ఇమేజెస్. డాకర్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు? మీరు లోకల్. ఓకే, సరే. ఇప్పుడు ఇమేజ్ని నేను తెచ్చుకున్నాను, ఉబుంటూ ఇమేజ్. దాని మీద నా అప్లికేషన్ లోడ్ చేశాను, రన్ అవుతుంది. ఈ ఇమేజ్ని నేను సేవ్ చేసుకోవచ్చా? సేవ్ చేసుకోవచ్చా అనుకుంటున్నారా? లేదా? సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా అప్లికేషన్ని రన్ చేస్తూ ఒక ఇమేజ్ని పెట్టుకున్నాను లోకల్లో, అంతా వర్కింగ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీరు కోడ్ పుష్ చేయమంటే ఏం చేస్తున్నారు? పబ్లిక్ రిపాజిటరీలో మీరు అనుకున్న కోడ్ని పుష్ చేస్తున్నారు. లైక్ ద సేమ్ వే డాకర్ హబ్ కూడా పబ్లిక్. మీరు క్రియేట్ చేసుకుని ఇమేజెస్ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు మీ అకౌంట్ తోటి. ఓకే, డాకర్ హబ్ ఐడియా ఉన్నా? అర్థమైందా? ఓకే, ఈ మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కష్టం, అందుకని నేను చెప్తున్నాను. సో ఎందుకు డాకర్ మీదకి వెళ్తున్నారు, ఎందుకు వర్చువల్ మెషిన్స్ లో కాకుండా చేస్తున్నారంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ మీ దగ్గర ఒక ఇమేజ్ ఫైల్ ఉంది. ఇప్పుడు మీకు లాస్ట్ అంతకుముందు మీరు చూసినట్లయితే ఓఎస్ వేసుకోవాలంటే ఏం చేసేవాళ్ళు? ఇమేజ్ ఫైల్ ఉంటుంది, ఒక సిడి ఉంటుంది. సిడీలో ఏం ఉంటుంది? ఇమేజ్ ఉంటుంది. ఏ విండోస్ లేకపోతే ఉబుంటూ ఏదో ఒకటి. దాన్ని డైరెక్ట్ గా మీరు డ్రైవ్ లో పెట్టి ఏం చేస్తారు? లోడ్ చేస్తే క్రియేట్ అవుతుంది. అదే ఇమేజ్ తీసుకెళ్ళి మీరు మళ్ళీ అదే సిడి తీసుకెళ్ళి వేరే దానికి ఇస్తే అక్కడ కూడా లోడ్ చేయొచ్చు కదా. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఇమేజ్ కింద చేస్తాను అప్లికేషన్, డాకర్ ఇమేజెస్ అంటారు దాన్ని. నా అప్లికేషన్ మొత్తాన్ని నేను ఇమేజెస్ చేస్తాను. ఇమేజెస్ చేసి కావాలంటే ఏ అప్లికేషన్ దేని మీద అయినా కూడా రన్ చేయొచ్చు, ఏ వర్చువల్ మెషిన్ అయినా కూడా. సరే, ఇది మెయిన్ డెఫినేషన్ డాకర్కి. నెక్స్ట్ వచ్చేసి డాకర్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, సో మీరు ఏం చేస్తారంటే డాకర్, సరే ఇమేజ్ అని అన్నాం. సో ఓకే, సో ఫస్ట్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయండి అని అన్నాను. ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తారు? ఏ విధంగా క్రియేట్ చేస్తారు? ఒక ఇమేజ్ కావాలి అంటే యూ నీడ్ టు రైట్ ఏ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ రాయాలి. డాకర్ ఫైల్ రాస్తారు. డాకర్ ఫైల్ ని మీరు బిల్డ్ చేస్తే వచ్చేది ఏంటంటే ఇమేజ్. డాకర్ ఫైల్ ని మీరు బిల్డ్ చేస్తే వచ్చేది ఇమేజ్. కీబోర్డ్ ఏందో వెరైటీ ఉంది, అన్ని ఎస్ అంటే కీబోర్డ్స్ తేడా ఉంటాయి కదా. సరే, డాకర్ ఫైల్ రాస్తారు. రాసిన డాకర్ ఫైల్ ని మీరు బిల్డ్ చేస్తే వచ్చేది ఇమేజ్. డాకర్ ఇమేజ్ అంటాం దాన్ని. ఈ డాకర్ ఇమేజ్ రన్ చేస్తే ఏమొస్తుంది అంటే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఇమేజ్ కింద ఒక ఇమేజ్ ని మీరు క్రియేట్ చేయాలి అంటే యూ నీడ్ టు రైట్ ఏ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేస్తే వచ్చేది ఇమేజ్. ఆ ఇమేజ్ ని మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ రన్ చేస్తారు. రన్ చేస్తే వచ్చేది కంటైనర్. కంటైనర్ అంటే ఏంటి? నథింగ్ బట్ రన్నింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. ఒక కంటైనర్ లోనే మీ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. అసలు కంటైనర్ అంటే ఏంటి? సీరియస్,
ఇది కంటైనర్స్, ఇది యూఐ, ఇది ఏపీఐ, ఇది డేటాబేస్, ఇది ఇంకొకటి, ఇది ఇంకొకటి. సో డిఫరెంట్ ఒక్కొక్క దాన్ని ఏం చేస్తున్నారంటే పార్ట్స్ కింద పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కదాన్నే చేంజెస్ చేయాలనుకున్నాను, అన్నిటికీ చేంజెస్ చేయాలా నేను? అవసరం లేదు, దీనికి ఒక్కదానికి నేను డిప్లాయ్మెంట్ చేయొచ్చు. సో ఇలా మీరు డాకర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ లెట్ మీ గో ఇన్ టు డాకర్ డాక్యుమెంటేషన్. మీరు డాకర్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఏం చేస్తారంటే డాకర్ డెస్క్టాప్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి. ఇన్స్టాలేషన్స్ చేయండి, ఎర్రర్లు వస్తే దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. అప్పుడు కూడా ఎర్రర్ వస్తే నాకు చెప్పండి. ఓకే ఓకే See, the page contains step-by-step instruction on how to get started with Docker. In this tutorial, you will now learn this. See this. Share images using Docker Hub. We don't want all of this. See, download and install Docker. ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు చూడండి. డైరెక్ట్గా డాకర్ డాక్యుమెంటేషన్లోనే విండోస్ తీసుకోండి, ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఏమన్నాను, డాకర్ ఫైల్ రాయమన్నాను. ఫైల్ని రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలన్నాను, బిల్డ్ చేస్తే వచ్చేది ఏమన్నాను, ఇమేజ్ని ఏం చేయమన్నాను, రన్. అప్పుడు వచ్చేది ఏంటి, కంటైనర్. ఇది ఫ్లో. ఇది గుర్తుపెట్టుకుంటే అన్ని ఈజీగా అర్థమవుతాయి. సరే, ఇమేజ్ని ఎక్కడికి పంపించమంటున్నాను, డాకర్ హబ్కి. అంటే పుషే కదా, డాకర్ పుష్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. అదే ఆల్రెడీ హబ్లో ఇమేజెస్ ఉంటాయి, దాన్ని తెచ్చుకోవాలంటే సేమ్ డాకర్ పుల్. ఇవి మెయిన్ కమాండ్స్, డాకర్ పుష్, డాకర్ పుల్. అండ్ మీ దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ని డౌన్లోడ్ చేశారు, ఆ ఇమేజెస్ని ఎలా చెక్ చేస్తారు, దానికి ఒక కమాండ్. డాకర్ కమాండ్స్ అన్ని కూడా డాకర్ తోటి స్టార్ట్ అవుతాయి. డాకర్ అండ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఇమేజెస్, లిస్ట్ అవుట్ చేస్తుంది మీ దగ్గర ఏమేమి ఇమేజెస్ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకున్నాయి. సరే, ఇమేజ్ని రన్ చేస్తారు కదా, రన్ చేస్తే కంటైనర్ వస్తుంది కదా, ఆ కంటైనర్ రన్నింగ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి నాకు. డాకర్ పిఎస్. ఇవి 4 కమాండ్స్ మెయిన్గా. అండ్ ఇంకో కమాండ్, ఒక డాకర్ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని కనుక్కోవాలంటే ఏం చేశారు, డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ ఇస్తే మీ దగ్గర ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో అన్ని చూపించినాయి. ఒక ఇమేజ్ని డిలీట్ చేయాలి. సో డాకర్ ఆర్ఎంఐ అంటే రిమూవ్ ఇమేజ్ అండ్ ఇమేజ్ నేమ్. ఇలా ఇవి సింపుల్ డాకర్ కమాండ్స్ నేను చెప్పినవి, దీంట్లో చాలా ఉన్నాయి. ఇవి బేసిక్ సింపుల్ టర్మ్స్. సరే, ఈ కమాండ్స్ ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు డాకర్ ఫైల్ ఏంటి. సో ఇందా నుంచి నేను ఏం చెప్తున్నాను, డాకర్ రాయండి, డాకర్ ఫైల్ రాయండి, దాన్ని బిల్డ్ చేయండి అంటున్నాను. అసలు డాకర్ ఫైల్లో ఏముంటాయి, build the application's container image. In order to build an application, we need to use a Docker file. And మీరు డాకర్ ఫైల్ని ఎలా సేవ్ చేయాలంటే ఇదే నేమ్ తోటి, క్యాపిటల్ డి, మధ్యలో స్పేస్ ఉండకూడదు డాకర్కి ఫైల్కి. డాకర్ ఫైల్ అనేది ఒకటే ఫైల్ ఉంటుంది, ఆ ఒకటే ఫైల్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ డి రాయాలి. అండ్ యూ నీడ్ టు సేవ్ లైక్ దిస్. is simply a text-based script of instructions that is used to create a containerized image. డాకర్ ఫైల్ ఏముంటాయంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఒక ఏజెడ్ కమాండ్స్ ఉన్నాయి, ఏజెడ్ కమాండ్స్ని ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళారు. అలా కాదు, మొత్తాన్ని ఒక ఫైల్లో పెట్టుకుంటా, ఆ ఫైల్ని రన్ చేస్తా, దాంట్లో ఉన్న కమాండ్స్ అన్ని రన్ అవుతాయి కదా. అట్లాగే సేమ్ టు సేమ్ డాకర్ ఫైల్ ఏముంటాయంటే నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీ ఇమేజ్ క్రియేట్ అవడం ఎలా, ఇది క్రియేట్ అయిన తర్వాత అది ఇది బిల్డ్ అయ్యేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఇమేజ్ జనరేట్ అవ్వాలి, దానికి ట్యాగ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సింప్లీ టెక్స్ట్ బేస్డ్ స్క్రిప్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఈస్ యూస్ టు క్రియేట్ యువర్ కంటైనరైజ్డ్ ఇమేజ్. ఒక ఇమేజ్ ని చేయాలంటే డాకర్ ఫైల్ ఉండాలి. So create a file name called docker file and in the same folder of package.json with the following content. Package.json అనేది ఎక్కడ ఉంటుందంటే ఒరిజినల్ రెపాజిటరీ ఉంటుందా, మీ ఒరిజినల్ కోడ్ ఉన్న దాని దగ్గర ఇది ఉండాలి. ఓకే, కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడం కోసం దీన్ని పక్కన పెడదాం. ప్యాకేజ్.json అంటే ఏంటి, ప్యాకేజ్.json అంటే ఏంటంటే నథింగ్ బట్ మీ అప్లికేషన్ రన్ అవ్వాలి, బిల్డ్ అవ్వాలి అంటే కొన్ని ప్యాకేజెస్ కావాలి. ఆ ప్యాకేజెస్ అన్ని ఎక్కడ మెన్షన్ చేస్తారు డెవలపర్స్, ప్యాకేజ్.json లో.
ఆ ప్యాకేజ్ డాట్ జేసన్ ఎక్కడైతే ఫైల్ ఉంటుందో అక్కడే మీ డాకర్ ఫైల్ కూడా ఉండాలి. ఇది లాజిక్. ప్యాకేజ్ డాట్ జేసన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మీరు మీ డాకర్ ఫైల్ పెట్టాలి. నెక్స్ట్ సరే, ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ కమాండ్స్ ఉన్నాయి. ఆ ఫ్యూ కమాండ్స్ ఏంటో చూద్దాం. ఫ్రమ్, సో డాకర్ ఫైల్ ట్యుటోరియల్ పాయింట్ అని ఒకటి ఉంది. దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు చూడండి ఇన్ఫర్మేషన్. డాకర్ ఫైల్ ట్యూటోరియల్స్ పాయింట్ అనేది ఒక వెబ్సైట్. వీళ్ళు క్లియర్ గా మెన్షన్ ఇస్తారు ఇన్ఫర్మేషన్. ఇది ఒక సింపుల్ డాకర్ ఫైల్. దిస్ ఈజ్ ఏ శాంపుల్ ఇమేజ్ అని చెప్పి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటో చెప్తాను. నా దగ్గర 10 లైన్లు ఉన్నాయి ఒక టెక్స్ట్ ఫైల్లో. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ కాకూడదు అంటే ఏం చేయాలి, నేను హ్యాష్ ట్యాగ్ పెట్టాలి. దాన్ని ఏమంటారు అంటే కమెంట్ అవుట్ చేయడం అంటారు. సో ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అంటే ఐఎమ్ గోయింగ్ టు యూస్ హ్యాష్ ట్యాగ్. అండ్ వాళ్ళు ఇప్పుడు మీరు ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ రాసిన తర్వాత ఏ కమాండ్ ఎందుకో మీకు తెలియాలనుకున్నారు, అప్పుడు ఏం చేస్తారు, ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని దిస్ కమాండ్ ఈజ్ యూస్డ్ ఫర్ వెరిఫైయింగ్ సంథింగ్. సో మీకు అర్థమయ్యేటట్టు ఇలాంటి కమెంట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ ఉబుంటు అని అన్నాను. ఫ్రమ్ ఉబుంటు అంటే ఇప్పుడు నా అప్లికేషన్ ఉబుంటు అనే ఆపరేటింగ్ సిస్టంలోనే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను బేస్ ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, డాకర్ హబ్. సో ఇప్పుడు ఫ్రమ్ ఉబుంటు అని రాస్తే ఏంటంటే ఫ్రమ్ అనేది ఏంటంటే ఇక్కడ ఐ విల్ షో యూ విత్ an example. The next line has to start from the from keyword. It tells Docker from which base image you want to base your image from. మీరు ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, సో దానికి బేస్ ఇమేజ్ కావాలి. ఫస్ట్ బేస్ ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే డాకర్ హబ్. సో ఇప్పుడు మీరు ఫ్రమ్ ఉబుంటు అని రాయగానే ఏం చేస్తుందంటే అది డాకర్ హబ్ దగ్గరికి వెళ్ళి ఆ బేస్ ఇమేజ్ ని తెచ్చుకుంటుంది. ఓకే, తెచ్చుకుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నారు కదా ఇమేజ్, దానికి మెయింటైనర్ ఎవరు, దీస్ ఆర్ సమ్ సింపుల్ థింగ్స్. మెయింటైనర్ ఎవరు, ఇవన్నీ. నెక్స్ట్ రన్ అంటున్నా. ఇప్పుడు నేను మీకు ఒక రిక్వైర్మెంట్ ఇస్తాను. రిక్వైర్మెంట్ అర్థం చేసుకోండి. ఒక లైనక్స్ మెషిన్, ఒక ఉబుంటు మెషిన్ తీసుకోండి, విఎం. దాంట్లో ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయమన్నా. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక వర్చువల్ మెషిన్ తీసుకోండి, దాంట్లో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయండి. దాని తర్వాత దానికి పుట్టి తోటి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయిన తర్వాత ఏం చేయమన్నాను, ఎంజినిక్స్ అనేది ఇన్స్టాల్ చేయమని. ఇప్పుడు అర్థమైంది రిక్వైర్మెంట్. ఏం చేస్తారు అప్పుడు, ఫస్ట్ పోర్టల్లోకి వెళ్ళి విఎం క్రియేట్ చేసుకొని విఎంలో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఓఎస్ లోడ్ చేసి విఎం క్రియేట్ అయింది. పబ్లిక్ ఐపీ తీసుకున్నారు, పుట్టితో ఏం చేస్తారు, కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు యూజ్ చేసే కమాండ్ ఏంటంటే apt get update. apt get update అంటే apt get అనేది ఏంది, ప్యాకేజ్ మేనేజర్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ప్యాకేజ్లో అప్డేట్ చేయాలంటే apt get. దాన్ని ఏం చేస్తున్నారు, అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయమన్నారు కదా, apt get install nginx అని రాస్తారు. అప్పుడు ఏం చేస్తుంది, ఎంజినిక్స్ ఇన్స్టాల్ అవుతుంది. అర్థమైంది పాయింట్. సో సెట్ ఆఫ్ కమాండ్స్ మీరు మాన్యువల్గా చేశారు కదా అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే డాకర్ ఫైల్స్ లో మీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని డైరెక్ట్ ఇస్తున్నారు. రన్ apt get update. సో ఇప్పుడు నేను రాసే డాకర్ ఫైల్ ఏంటంటే ఫస్ట్ ఉబుంటు ఇమేజ్ తీసుకున్న ఇమేజ్ లో ఏం చేస్తుంది, apt get update ప్యాకేజ్ ని అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, apt get install nginx. -y అంటే ఏంటి, ఎస్ ఆర్ నో అని క్వశ్చన్ అడుగుతుంది కదా ప్రతిసారి. బై డిఫాల్ట్ గా ఎస్ ఇస్తున్నాం కాబట్టి -y. అదే టెరాఫామ్ లో అయితే ఏం చేశారు, ఆటో అప్రూవ్ అని ఇచ్చారు. ప్రతిసారి ఎస్ ఆర్ నో అని. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని కమాండ్స్ చూసారు మీరు, ఫ్రమ్, రన్, సిఎండి, 3 ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే డాకర్ ఫైల్ కాంపోనెంట్స్ అంటారు. ఒక డాకర్ ఫైల్ ఉంటుంది, ఆ డాకర్ ఫైల్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఇవి. ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూస్ అడిగే క్వశ్చన్ అంటే వాట్ ఆర్ ఫ్యూ డాకర్ ఫైల్ కాంపోనెంట్స్ అని అడుగుతారు. వాట్ డస్ ఏ డాకర్ ఫైల్ కంటైన్ అంటారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రమ్, బేస్ ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నారు. సో ఇమేజ్ని
తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఏం ఇన్స్టాల్ చేసా ఆ ఇమేజ్ లో నేను కొన్ని కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు యూజ్ చేసే కమాండ్ ఏంటి? రన్. యాప్ టికెట్ అప్డేట్ చేశాను ఆ ఇమేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇంజినెక్స్ కూడా ఇన్స్టాల్ చేశాను. నెక్స్ట్ సిఎండి అని ఉంది. సిఎండి అంటే కమాండ్. మరి ఇది కమాండ్ కదా? ఇది కూడా కమాండ్ కదా యాప్ టికెట్ అనేది. మరి ఈ సిఎండికి ఈ కమాండ్ కి తేడా ఏంటి? అర్థమైంది పాయింట్? ఇప్పుడు నేను రన్ అని చెప్పి కమాండ్ ఇచ్చాను ఇక్కడ, యాప్ టికెట్ అప్డేట్ అనేది కమాండ్ కాబట్టి తీసుకొని అప్డేట్ అవుతుంది. మరి ఈ సిఎండికి తేడా ఏంటో చూద్దాం. ఓకే, ద రన్ కమాండ్ ఈజ్ యూజ్ టు రన్ ఇన్స్ట్రక్షన్ అగేన్స్ట్ ద ఇమేజ్. మీరు తీసుకున్న ఈ బేస్ ఇమేజ్ లో మీరు ఏదన్నా కానీ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్ కమాండ్ తోటి యూజ్ చేస్తారు. In our case, we first update our Ubuntu system and then install the Nginx server on the Ubuntu image. So తీసుకున్న ఇమేజ్ లో మీరు ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే రన్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిఎండి అనేది ఉంది. దీన్ని ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని 100% క్వశ్చన్ అడుగుతారు. బిట్వీన్ రన్ అండ్ సిఎండి ఇన్ డాకర్ ఫైల్. రన్ అనేది ఎందుకు యూజ్ చేశారో తెలిసింది కదా. తీసుకున్న బేస్ ఇమేజ్ లో కొన్ని కమాండ్స్ పై ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి రన్ యూజ్ చేశాం. సి ఇట్స్ ఎ బిల్డ్ స్టెప్ దట్ స్టేట్ ఆఫ్ ద తెలుగులో చెప్పు. Run is an image build step. The state of the container after run command will be committed to the container image. See, CMD is a command. The container executes by default when you launch and build the image. ఇప్పుడు నేనేం చెప్పాను అసలు దీన్ని బట్టి మీకు ఏమర్థం చెప్పాను? రన్ కమాండ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా సిఎండి కాదు. ఇప్పుడు డాకర్ ఫైల్ ఎందుకు రాస్తున్నాం? ఇమేజ్ ఇమేజ్ కోసం రాసేటప్పుడు ఫస్ట్ బేస్ ఇమేజ్ ఏంటి? ఉబుంటు. ఆ ఉబుంటు మీద ఏం ఇన్స్టాల్ అవ్వాలని చెప్పాను? యాప్ టికెట్ అప్డేట్, ఎంజినిక్స్. ఈ రెండు ఎలా ఎగ్జిక్యూట్ అయినా బేస్ ఇమేజ్ లోకి వెళ్ళి రన్ కమాండ్ గా. సో ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సిఎండి. సిఎండి అని రాశాను. సిఎండి అంటే ఏం చేస్తుందంటే ఈజ్ ద కమాండ్ ద కంటైనర్ ఎగ్జిక్యూట్స్ బై డిఫాల్ట్. సో మీరు సిఎండి అనే దాన్ని ఎక్కడైనా పెట్టారనుకోండి, మీ కంటైనర్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ సిఎండిలో ఉన్న ఆ కమాండ్ నే తీసుకుంటుంది. ఇక్కడ ఏం చేశారు చూడండి, సిఎండిలో ఉండే కమాండ్ కాదు, సిఎండిలో ఉండేది మీరు ఏం మెన్షన్ చేస్తారో ఫస్ట్ మీ కంటైనర్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు మెన్షన్ చేసిందే వస్తుంది. ఇక్కడ సిఎండి ఎకో ఇమేజ్ క్రియేటెడ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ దాకా ఏం చేశారంటే ఎంజినిక్స్ ని ఇన్స్టాల్ చేశారు ఇమేజ్ లో. ఆ ఇమేజ్ ని ఏం చేస్తారు? బిల్డ్ చేసిన తర్వాత రన్ చేస్తారు. రన్ చేసినప్పుడు మీ కంటైనర్ రన్ అవుతుంది కదా, ఆ కంటైనర్ లో ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అవన్నీ సిఎండిలో పెడతారు. అర్థమైంది పాయింట్? ఓకే, ఇమేజ్ తీసుకున్నాం. ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇమేజ్ లో ఏం ఇన్స్టాల్ అవ్వాలి? ఎంజినిక్స్. దానికోసం ఏ కమాండ్ యూజ్ చేశాను? రన్. సో ఇప్పుడు ఇమేజ్ నేను అనుకున్నట్లుగా ఇన్స్టాల్ అయింది. ఈ ఇమేజ్ నేను ఏం చేస్తానంటే రన్ చేస్తాను. డాకర్ ఫైల్ రాశాను కదా, డాకర్ ఫైల్ రాసిన తర్వాత సెట్ ఆఫ్ కమాండ్స్ తీసుకున్నాను, బిల్డ్ చేశాను. బిల్డ్ చేస్తే ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ ఇమేజ్ ని నేను రన్ చేస్తే వచ్చేది ఏంటిది? కంటైనర్. ఆ కంటైనర్ లో ఫస్ట్ ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? అలా మెన్షన్ చేసేదే సిఎండి. ఇప్పుడు కంటైనర్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నాకు ఏంటంటే హలో దిస్ ఈస్ కంటైనర్ అనేది ఒక మెసేజ్ వచ్చింది అనుకో, ఓకే కంటైనర్ స్టార్ట్ అయిందని నాకు తెలుస్తుంది. అప్పుడు అలాంటివన్నీ నేను ఎలా పెడతానంటే సిఎండిలో. ఓకే, అర్థమైందా? స్టిల్ యా. CMD is the command the container executes by default when you launch and build the image. See, a Docker file will only use the final CMD defined. The CMD can be overridden when starting a container with a Docker run and then CMD. మీరు ఒక కంటైనర్ రన్ చేసేటప్పుడు కావాలంటే దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చు సిఎండిలో ఉన్న. ఇది గుర్తుపెట్టుకోండి. రన్ ఇప్పటి వరకు నేను చెప్పిన ఫ్యూ డాకర్ ఫైల్ కాంపోనెంట్స్ ఏంటంటే, ఫస్ట్ డాకర్ ఫైల్ ఏముంటుంది? ఫ్రమ్ బేస్ ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఫ్రమ్ ఉబుంటు అనే ఇమేజ్. ఆ తెచ్చుకున్న ఇమేజ్ లో ఏ కమాండ్స్ రన్ చేయాలి? యాప్ టికెట్ అప్డేట్, యాప్ టికెట్ ఇన్స్టాల్, ఎంజినిక్స్. నెక్స్ట్ ఫోర్త్ కమాండ్ ఏం చేశాను? సిఎండి అని రాశాను. సిఎండి ఏం చేస్తుందంటే నా కంటైనర్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ నేను సిఎండిలో ఏదైతే స్పెసిఫై చేస్తానో అదే రన్ అవుతుంది. ఇప్పుడు
ఈ కమాండ్ లైన్ లో సిఎండిలో నేను ఎకో ఇమేజ్ క్రియేటెడ్ అని రాశాను. ఇప్పుడు నా కంటైనర్ ని నేను రన్ చేస్తే ఎకో ఇమేజెస్ క్రియేటెడ్ అని వస్తుంది. బట్ దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చా నేను? ఓవర్ రైడ్ అంటే మళ్ళీ డాకర్ ఫైల్లోకి వెళ్ళి ఎకో ఇమేజ్ క్రియేటెడ్ అని కాకుండా తీసేసి మళ్ళీ వేరేది పెట్టడం కాకుండా డైరెక్ట్ కమాండ్ లైన్ లో పాస్ చేయొచ్చా? పాస్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు ఏదైతే కమాండ్ ఇవ్వాలనుకున్నారో, ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఉంది, దాని పేరు ఏంటంటే ఎంట్రీ పాయింట్. సిఎండిలో మెన్షన్ చేసినవన్నీ కావాలంటే ఓవర్ రైడ్ చేయొచ్చు. ఇప్పుడు సిఎండికి ఎంట్రీ పాయింట్కి తేడా ఏంటో చూడండి. ఈ బింగ్ సెర్చ్ ఏంది? బింగే కావాలా బంగారం? ఓపెన్ స్పెసిఫిక్ పేజ్ యా గూగుల్ ఉంది కదా, ఆ స్టార్ట్అప్ పేజ్ ఓపెన్ నీ పేజ్ అండ్ నీ పేజ్ కరెక్ట్ పేజ్. ఓకే పర్లేదు, అది మళ్ళీ దానికోసం టైం వేస్ట్. సిఎండి కెన్ బి ఓవర్ రిటర్న్. సిఎండికి అండ్ ఎంట్రీ పాయింట్ కి తేడా ఏంటో చూడండి. ఎంట్రీ పాయింట్ అనేది ఇంకొక కాంపోనెంట్ డాకర్ ఫైల్లో. రన్ ఎగ్జిక్యూట్ ద కమాండ్స్ ఇన్ న్యూ లేయర్ ఆర్ క్రియేట్స్ ఎ న్యూ ఇమేజ్. సో మీరు క్రియేట్ చేసిన ఇమేజ్ మీద రన్ చేయాలి అంటే, సారీ మీరు తీసుకున్న ఇమేజ్ మీద రన్ చేయాలి, బేస్ ఇమేజ్ మీద కమాండ్స్ రన్ చేయాలంటే రన్. కంటైనర్ క్రియేట్ అయినప్పుడు ఏ కమాండ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫస్ట్ అంటే సిఎండి. మరి ఎంట్రీ పాయింట్ ఏంటి? సో లెట్స్ సీ సమ్ ఫ్యూ థింగ్స్. సో స్టాక్ ఓవర్ఫ్లోలోకి వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. See, the question in Docker file there are two commands that are look similar. CMD entry point అనేది కూడా రెండు ఒకటే విధంగా కనబడుతుంది, ఎందుకంటే రెండిట్లో సేమ్ కమాండ్స్ పాస్ చేస్తున్నారు. బట్ ఐ గెస్ దట్ ఈస్ నాట్ సటిల్ difference between, otherwise it won't make any sense to have two commands on every same thing. రెండు ఒకే విధంగా అయితే పనిచేయవు కదా, మరి ఎందుకు అలా ఉన్నాయి అని అంటే, Docker has a default entry point which is /bin/sh/, but does not have a default command. మనకి ఈజీగా కావాలి. The entry point specifies a command that will always be executed when the container starts. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ అని చెప్పేసి నేను ఒక కమాండ్ ఇచ్చాను, దాన్ని రీప్లేస్ చేయగలనా నేను? నో. బట్ సిఎండిలో ఉన్నది రీప్లేస్ చేయొచ్చు. The entry point specifies a command that will always be executed when the container starts. కంటైనర్ మీద రన్ అయ్యేటప్పుడు ఎంట్రీ పాయింట్ లేదన్నా పెట్టారనుకోండి, ఫస్ట్ ఎంట్రీ పాయింట్ లో ఉన్న దాన్ని తీసుకుంటుంది. సో ఎంట్రీ పాయింట్ నే బేస్ ప్రిఫర్ చేస్తుంది. The CMD specifies arguments that will be fed to the entry point. సో ఇన్ కేస్ మీరు కావాలంటే కమాండ్ లైన్ లో పెట్టిన వీటిని కావాలంటే మీరు ఎంట్రీ పాయింట్ కూడా పంపించవచ్చు. See this. Otherwise, if you want to make, okay. See, Docker file should be specified at least on our CMD files and బేసిక్గా అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన డాకర్ ఫైల్ కాంపోనెంట్స్ ఏంటంటే ఫ్రమ్, రన్, సిఎండి, ఎంట్రీ పాయింట్, మెయింటైనర్. మెయింటైనర్ అనేది ఆ పర్టికులర్ ఇమేజ్ కు ఓనర్ ఎవడో పెట్టాలంటే మెయింటైనర్. వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలంటే చేయొచ్చు. దానికి డాకర్ ఫైల్ ఏమంటారంటే ఈఎన్వి అంటారు. ఈఎన్వి అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఓకే, సో దానికంటే ముందు ఫస్ట్ ఈ స్టెప్నే చూద్దాం. సో బేస్ ఫైల్ డాకర్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో ఏం చేశారు, ఇవి మొత్తం రాశారు. రాసిన తర్వాత డాకర్ ఫైల్ని సేవ్ చేశారు. సో ఇప్పుడు డాకర్ ఫైల్ సేవ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్, డాకర్ ఫైల్ ఉంది నా దగ్గర, దాన్ని ఏం చేయాలి? See, save the Docker file. In the next chapter we will discuss about how to build the image. So నేను అందుకే చెప్పాను, పేజ్లో రాశాను, ఫైల్ రాస్తారు, ఫైల్ని బిల్డ్ చేస్తే ఏమొస్తుంది? ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ అని రన్ చేస్తే ఏమొస్తుంది? కంటైనర్ వస్తుంది. ఇది బేస్ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ పేజ్. సో డాకర్ బిల్డ్ అనే కమాండ్ తోటి మీరు ఉన్న డాకర్ ఫైల్ని పాస్ చేస్తే ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లొకేషన్ లో ఉన్నాను, డాకర్ అనే లొకేషన్ లో. అక్కడ ఒక డాకర్ ఫైల్ ని పెట్టాను. డైరెక్ట్ గా నేను అక్కడే డాకర్ బిల్డర్ కొడతాను, ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే డాకర్ ఫైల్ ఒకటే కదా ఆ లొకేషన్ లో ఉంది. సో బేసిక్ గా డాకర్ బిల్డ్ అనేది ఏం తీసుకుంటుంది అంటే ఇట్ విల్ మెయిన్లీ లుక్ ఫర్ డాకర్ ఫైల్. ఆ డాకర్ ఫైల్ కూడా ఎలా ఉండాలంటే డాకర్ కి ఫైల్ కి మధ్యలో స్పేస్ ఉండకూడదు, క్యాపిటల్ డి ఉండాలి, డాట్ డాకర్ ఫైల్ అని ఉండకూడదు, ఓన్లీ డాకర్ ఫైల్ అంతే. సో డాకర్ బిల్డ్ చేయాలంటే ఎలా? సో ఇప్పుడు ఉబుంటు దగ్గర నుంచి ఒక ఇమేజ్ తీసుకున్నారు, మీరు కావాలనుకున్నది ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్ పాయింట్ ఒకటి చెప్తాను. నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 2016 తీసుకున్నాను, 2016. దాంట్లో నేను ఒక 10 సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకున్నాను కొత్తవి. నెక్స్ట్ ఏం చేశానంటే నువ్వు వచ్చావు, నువ్వేం చేసావంటే మళ్ళీ నీకు నా దగ్గర ఉన్న 10 సాఫ్ట్వేర్స్ నీకు కావాలి అంటే ఫస్ట్ నీకు తెలిసిన పాయింట్ ఏం చేస్తావు, నన్ను అడుగుతావు ఆ 10 సాఫ్ట్వేర్ సెటప్ ఫైల్స్ ఇవ్వు, నేను ఇన్స్టాల్ చేసుకుంటా అంటావు. ఓకే, ఇలా ఇంకొకరు వచ్చారు, అప్పుడు నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారా? అప్పుడు ఏం చేస్తానంటే నా ఇన్స్టాల్ అయింది కదా ఆల్రెడీ 10 సాఫ్ట్వేర్స్ నా మెషిన్లో, నా ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఒక ఇమేజ్ లాగా మారుస్తా. ఆ ఇమేజ్ని ఏం చేస్తా, కావాలంటే కొత్తగా ఎవరైనా వచ్చి క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ ఇమేజ్ క్రియేట్ చేసి ఇమేజ్ నుంచి మీరు విఆర్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో 10 సాఫ్ట్వేర్ బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవుతుంది, ఎందుకంటే నేను అలా లోడ్ చేసి పెట్టాను కదా. సేమ్ పాయింట్ ఇమేజెస్ కూడా అంతే. ఇప్పుడు నేను ఇందాక క్రియేట్ చేసిన డాకర్ ఫైల్లో ఏం ఇన్స్టాల్ చేశాను, ఎంజినిక్స్. ఆ ఇమేజ్ లోడ్ చేసుకుంటే డైరెక్ట్ ఎంజినిక్స్ వచ్చేస్తుంది కదా ఎవరికైనా కూడా. సో లైక్ ద సేమ్ వే ఇప్పుడు నేను డాకర్ని ఫైల్ని బిల్డ్ చేస్తున్నాను. బిల్డ్ చేసేటప్పుడు డైరెక్ట్గా V1 V2 V3 అని ఇస్తాను. మరి దాంట్లో ఏం సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మీకు ఎట్లా తెలుస్తాయి? అందుకోసమని దానికోసం ఏం చేస్తారంటే కొన్ని ట్యాగ్స్ ఇస్తారు. మీరు బిల్డ్ చేసే ఇమేజ్ నేమ్ పేరు ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు, దానికి ట్యాగ్ ఏమి వేద్దాం అనుకుంటున్నారు. నేను ట్యాగ్ ఇస్తాను, ఎంజినిక్స్ అని ఇస్తాను. అప్పుడు చూడగానే ఇమేజ్ నేమ్ నాకు అర్థమైపోతుంది, ఓకే ఈ ఇమేజ్లో ఎంజినిక్స్ మాత్రమే ఉంది. ఇంకొక ఇమేజ్లో విజువల్ స్టూడియో ఉంటుంది, దాన్ని లోడ్ చేసుకుంటే నాకు విజువల్ స్టూడియో వచ్చేస్తుంది. సో ఇలా ట్యాగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. రియల్ టైంలో కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే వాళ్ళు డేట్ అండ్ టైం మెన్షన్ చేస్తారు. ఎలా అంటే ఈరోజు నేను ఒక ఇమేజ్ని బిల్డ్ చేస్తున్నాను, బిల్డ్ చేసేటప్పుడు ఈరోజు డేట్ టైం, దానికి ఒక ట్యాగ్ V1 అని. మళ్ళీ నెల తర్వాత ఇంకొక ఇమేజ్ని బిల్డ్ చేస్తారు, దానికి ఒక ట్యాగ్, ఇమేజ్ నేమ్, డేట్, ఇలా ఇస్తారు. సి డాకర్ బిల్డ్ అని చెప్పేసి -t సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. సి దిస్ -t అంటే ఈజ్ టు మెన్షన్ ఏ ట్యాగ్ టు ద ఇమేజ్. అతను క్రియేట్ చేసే ఇమేజ్ పేరు ఏమని ఉండాలంటే మై ఇమేజ్ అని ఉండాలి, అండ్ దానికి ట్యాగ్ ఏంటంటే 0.1 వర్షన్. అండ్ ఇక్కడ డాట్ అని ఉంది, ఇది ఎందుకు అనుకుంటున్నా, డాట్ అంటే ఏంటి, కరెంట్ డైరెక్టరీ. డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ. ఈ పర్టికులర్ డైరెక్టరీలో నా డాకర్ ఫైల్ ఉంది, తీసుకొని ఇమేజ్ని క్రియేట్ చేయండి. ఓకే, సో ఇలా డాకర్ సో ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మీరు ఏదైతే ఇమేజ్ కావాలనుకున్నారో అది ఇమేజ్ క్రియేట్ అవుతుంది. బిల్డ్ చేస్తే డాకర్ ఫైల్ బిల్డ్ చేస్తే వచ్చేది ఏంటిది, ఇమేజ్. సరే, అది బిల్డ్ అయిన తర్వాత ఇమేజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది, ఎలా చెక్ చేస్తారు మీరు? ఏ కమాండ్ యూజ్ చేయాలి, డాకర్ ఇమేజెస్. అప్పుడు మీరు క్రియేట్ అయిన ఇమేజ్ ఫైల్ అనేది క్రియేట్ చూపిస్తుంది. ఆ ఇమేజ్ని రన్ చేయాలంటే డాకర్ రన్ అనే కమాండ్ ఉంటుంది. సో ఈ యొక్క ఇమేజ్ని రన్ చేయాలి అంటే యూ నీడ్ టు యూజ్ కమాండ్ కాల్డ్ డాకర్ రన్. డాకర్ రన్ అనేది ఎందుకంటే ఇమేజ్ని రన్ చేయడం కోసం. ఓకే, సో ఈ స్టెప్స్ లో చూసినట్లయితే కంటైనర్ క్రియేట్ అయింది. సో ఇది నేను ప్రాక్టికల్ గా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టలేషన్ పెట్టుకుంటే నాకు టైం అయిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు, డాకర్ ఫైల్లో ఎలా రాశారో చూసారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఆర్ ద ఫ్యూ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ డాకర్ ఫైల్? సిఎండికి రన్ కి తేడా ఏంటి? అసలు రన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఇన్స్టాల్ కాదు, ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ అనే బేస్ ఇమేజ్. మీరు తీసుకున్న ఇమేజ్ లో ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు దానికోసం రన్ యూజ్ చేస్తారు. అది ఓకే. సిఎండి దేనికి? ఫైల్ కరెక్ట్, ఫైల్ దాంట్లో పెట్టడానికి సిఎండి అంటే. మరి సిపి అంటే
ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ అయింది రన్ అనే కమాండ్ ద్వారా. రన్ అనే కమాండ్ ద్వారా మీరు ఏదైతే ఇన్స్టాల్ చేయాలనుకున్నారో ఆ బేస్ ఇమేజ్ లో అన్ని చేశారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంటైనర్ కింద క్రియేట్ అయిన కంటైనర్ కింద రన్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ ఏ కమాండ్ రన్ అవ్వాలి అది సిఎండిలో మెన్షన్ చేస్తారు. అండ్ ద కమాండ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ ఇన్ సిఎండి కెన్ బి ఓవర్ రిటన్. ఓకే, ఎంట్రీ పాయింట్ అంటే సేమ్ అదే కానీ మళ్ళీ ఓవర్ రైట్ చేయలేం. But you can pass entry point so that each whenever your container is getting started, first it will look for entry point. This is the starting point for your container. Okay. See, public repositories can be used to host Docker images, which can be used by everyone else. Public, so ఇప్పుడు పబ్లిక్ రిపాజిటరీస్ అంటే ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? హబ్ అనేది ఏంటి? పబ్లిక్ రిపాజిటరీ కదా. కావాలంటే మీ ఇమేజెస్ ని పుష్ చేయాలంటే అక్కడికి పుష్ చేసుకోవచ్చు. అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దానికి పుష్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ hub.docker.com లోకి వెళ్ళి వాళ్ళు ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఇమేజెస్ ని పుల్ చేసుకోవాలంటే డాకర్ పుల్ కమాండ్, లేదు మీరు పుష్ చేయాలంటే డాకర్ పుష్ అని చెప్పేసి మీ డాకర్ రిజిస్ట్రీ యూఆర్ఎల్ ఇస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా? ఇప్పుడే వచ్చింది సార్, నాకేం అర్థం కాదంటారు. సో ఓకే, ఇది డాకర్లో మెయిన్గా ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందబ్బా. ఎలా అంటే నా దగ్గర ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ 100 VMs లో ఒకేసారి లోడ్ చేయమన్నారు. లోడ్ చేయొచ్చా చేయలేమా? ఈజీగా లోడ్ చేయొచ్చు. ఆ ఇమేజ్లో ఏముంటుంది? మీ రన్నింగ్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్ మీరు రన్ చేసేయచ్చు కదా. అప్పుడు ఆ 100 VMs లో మీ అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంటుంది కదా. మొన్నటి వరకు మనం చూసిన ప్రాసెస్ ఏంటంటే ఒక VM లో IAS మీద నీ అప్లికేషన్ రన్ చేస్తూ ఉన్నాం. ఆ IAS మీద పనిచేసే అప్లికేషన్ అంత వెయిట్ తీసుకోలేకపోతుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇంకొక VM క్రియేట్ చేస్తావు, దాని మీద IAS ఇన్స్టాల్ చేసి మళ్ళీ నీ అప్లికేషన్ రన్ చేస్తావు. ఇలా ఎన్నైనా మాన్యువల్ గా క్రియేట్ చేస్తావు. ఓకే, ఆటో స్కేలింగ్ ఎస్ ఉంది, బట్ ఎంత ప్రాసెస్ అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రీసోర్సెస్. ఇప్పుడు చిన్న అప్లికేషన్, నేను అదే చెప్తాను, 200 MB అప్లికేషన్ రన్ చేయడానికి నేను ఏం చేశాను, 30 GB OS కు పెట్టాను, 4 GB ర్యామ్ పెట్టాను, పబ్లిక్ IP అడ్రస్ కాస్ట్ పడుతుంది, నాకు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కాస్ట్ పడుతుంది, అన్ని పడుతుంది. సో అంత వేస్ట్ కదా 200 MB అప్లికేషన్కి. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు డాకర్ యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్, లైక్ మీరు ఇమేజ్ క్రియేట్ చేసి దాంట్లో మీరు రన్నింగ్ కంటైనర్స్ కింద మీ అప్లికేషన్స్ ని రన్ చేయొచ్చు. ఓకే, సో ఇమేజ్ ని మీరు అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? పుల్, డాకర్ పుల్. మీ రిపాజిటరీ నుంచి ఏదైనా ఇమేజ్ ని తెచ్చుకోవాలనుకుంటే టూల్, లేదు నేను రిపాజిటరీ పంపించాలంటే పుష్. ఓకే, ఇమేజ్ ని రిమూవ్ చేయాలంటే RMI. నెక్స్ట్ వచ్చేసి డాకర్ పుష్ ఎలా చేస్తారు? డాకర్ పుష్ టు రిమోట్ రిపాజిటరీని వీళ్ళు డాకర్ పుష్ చేస్తున్నారు. ఏంటంటే మీ ఇమేజ్ నేమ్ ఏంటి, దాంట్లో ఉండే రిపాజిటరీ ఏంటి. ఐ విల్ షో యూ ఆల్ ఆఫ్ దిస్. గౌతమ్ ఒక ఇమేజ్ చేశాను, అందులో 4 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని ఇమేజ్ చేశాను. అతను ఇన్స్టాల్ చేసినప్పుడు వర్షన్ 1 ఉంది. నేను ఒక 1 month 2 months తర్వాత ఆ ఇమేజ్ తీసుకొని నేను నా VM వేసుకున్నాను. అప్పుడు వర్షన్ ఆటోమేటిక్ చేంజ్ అయితే లేదు. ఎట్లా అవుతుంది? తను కొత్త ఇమేజ్ పుష్ చేస్తాడు మళ్ళీ పైకి, అప్పుడు ఆ ఇమేజ్ మళ్ళీ మీరు లోడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి డాకర్ మన గౌతమ్ పంపించేటప్పుడు 4 సాఫ్ట్వేర్లు ఉండేటట్టు ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసి పైన పెట్టాడు. అదే అందరు వాడుకుంటున్నారు. ఇప్పుడు నేనేమంటే నేను కొత్తగా వచ్చాను, అతని ఇమేజ్ తీసుకొని నేను ఒక 4 సాఫ్ట్వేర్లు యాడ్ చేస్తాను. చేయొచ్చా చేయలేను? అలా చేయొచ్చు. చేసిన తర్వాత అప్పటికి ఎన్ని సాఫ్ట్వేర్లు అయితే మొత్తం 8 అవుతాయి. అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ నేనే ఒక డాకర్ ఫైల్ రాసుకొని ఇమేజ్ ఇది ఇక్కడ నుంచి తీసుకో, కొత్తగా నేను అనుకున్న సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి దీన్ని ఇమేజ్ కింద చేసి మళ్ళీ పైకి పంపించు. అప్పుడు ఇంకొకరు ఏం చేస్తారు, నేను పంపించిన ఇమేజ్ 8 సాఫ్ట్వేర్లు ఉంటారు కదా, దాన్ని లోడ్ చేసుకుంటారు. అర్థమైంది పాయింట్? అందుకే కదా వర్షనింగ్ మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మెయిన్ గా పాయింట్ ఏంటంటే ఈ రోజు నేను అప్లికేషన్ స్టార్ట్ చేశాను, ఒక 6 years అయింది.
6 years తర్వాత లాస్ట్ 3 years బ్యాక్ ఏదైతే ఇమేజ్ వర్షన్ ఉందో ఆ ఇమేజ్ కావాలంటాను. అప్పుడు వర్షనింగ్ పెట్టుకున్నాను కదా, ఆ ఇమేజ్ తీసుకొని నేను లోడ్ చేసుకుంటే అప్పుడు వర్షన్ వస్తుంది కదా నాకు. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. డాకర్ పుల్ జెన్కిన్స్ అని అన్నాడు అంటే ఏం చేస్తున్నారు? డాకర్ పుల్ జెన్కిన్స్. పుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను? ఇమేజెస్ ని లోకల్లో పుల్ చేసుకోవడం కోసం. ఆ ఇమేజ్ పేరు ఏం పేరు? దాంట్లో ఏముంటది? జెన్కిన్స్. వాళ్ళ పేర్లు ఏమైనా పెట్టుకుని దాంట్లో అవి లేకపోతే నేనేం చేయలేను కానీ, బట్ జెన్కిన్స్ ఉంది కాబట్టి జెన్కిన్స్ అని రాసుకున్నాను. ఓకే, ఆ డాకర్ ఇమేజ్ ని రన్ చేస్తే వాళ్ళకి ఏమొచ్చిందంటే జెన్కిన్స్. నెక్స్ట్ ఐ వాంట్ టు షో సంథింగ్. సో ప్రాక్టికల్ గా అదే జెన్కిన్స్. ఓకే, ఇన్స్టాలేషన్ స్టెప్స్ మీకు ఎక్కడే ఉన్నాయి, కావాలంటే మీరు దీన్ని ఫాలో అయిపోండి. ఇది ఫాలో అయినా కూడా ఒక్కోసారి మీకు రావు, అప్పుడు నాకు చెప్పండి. ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ తేడాలు ఉండడం, కెర్నల్ వర్షన్ ఇలాంటివి ఉంటాయి. సో వాటి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సీ దిస్ డాకర్ ఫైల్. సో డాకర్ ఫైల్ లో ఇప్పుడు వరకు మనం ఈ ట్యూటోరియల్ పాయింట్ లో ఉన్న డాకర్ ఫైల్ మాత్రమే చూసాం. సో లెట్స్ డూ సంథింగ్. శాంపుల్ అప్లికేషన్. ఇక్కడ చూడండి, ఇది సింపుల్ డాకర్ ఫైల్. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టారంటే ఏం చేస్తున్నారు? ఆ లైన్ ని కమెంట్ అవుట్ చేస్తున్నారు. జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు మీరు రాసుకొని హ్యాష్ ట్యాగ్ పెట్టుకున్నారు ఇక్కడ. సో ఫ్రమ్ నోడ్ 12 ఆల్పైన్ అని ఉంది అంటే ఏంటిది? ఫ్రమ్ అనేది ఏం చేస్తుంది? బేసిక్ గా బేస్ ఇమేజ్ ని పుల్ చేసుకుంటుంది. ఎక్కడో డాకర్ హబ్ లో నోడ్ 12 ఆల్పైన్ అనేది ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ని వీళ్ళు తీసుకుంటున్నారు. దాని మీద ఏ కమాండ్స్ చేస్తున్నారంటే ఆ ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్ మీద ఏ కమాండ్స్ రన్ చేస్తున్నారంటే ఏపీకే యాడ్ పైథాన్ అండ్ G++ మేక్ అంటే G++. chmod ఏం చేస్తుంది? చేంజ్ ద యూజర్ పర్మిషన్స్ ఆఫ్ ఎ ఫైల్. సో ఇప్పుడు ఒక ఫైల్ కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయో ఎలా తెలుసుకుంటారు? ls-li చేస్తే అక్కడ నేను చూపించాను, అది డైరెక్టరీ అయితే -d అని వస్తుంది. R అంటే ఏంటి? రీడ్. W అంటే రైట్. X అంటే ఎగ్జిక్యూట్. చెప్పానా లేదా? ఇప్పుడు -d rwx -rw-x అని ఉంటుంది. ఇక్కడ 3 సార్లు ఎందుకు ఉంది r అని? రీడే. రైట్ కూడా ఆరేనా? యాక్చువల్గా ఏంటంటే యూజర్, గ్రూప్, అదర్స్. ఆ పర్టికులర్ ఫైల్ యూజర్స్ కి ఏ పర్మిషన్ ఉందంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. గ్రూప్ కి ఏముందంటే రీడ్, రైట్. అదర్స్ కి ఏముందంటే ఎగ్జిక్యూట్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్ ++ దే వాంట్ టు యాడ్ సమ్ పర్మిషన్స్ టు ద గ్రూప్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్ ఇవ్వాలనుకున్నాను గ్రూప్ కి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? chmod అనే కమాండ్ యూజ్ చేసి అది యూజర్ కి ఇవ్వాలనుకోండి, u+x అని ఇస్తారు. యూజర్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఆ ఫైల్ నేమ్ ఏంటి? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైథాన్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న ఈ పర్టికులర్ ఆల్పైన్ అనే ఇమేజ్ లో ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ పైథాన్. అండ్ ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ అని మెన్షన్ చేశారు. ఏ పర్టికులర్ డైరెక్టరీలో అది వర్క్ అవ్వాలి. సో వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి /app అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి. అండ్ కాపీ డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ నుంచి కరెంట్ డైరెక్టరీకి పేస్ట్ చేయమని. నెక్స్ట్ రన్. ఈ రన్ కమాండ్ ఎందుకు? సేమ్ అదే బేస్ ఇమేజ్ లో మళ్ళీ ఏం చేస్తున్నారు చూడండి, యాన్ ఇన్స్టాల్ ప్రొడక్షన్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నారు. అండ్ దే వాంట్ టు ఎగ్జిక్యూట్ సిఎండి. సిఎండి అనేది దేనికి? యాక్చువల్గా ఇందాకే చెప్పాను, కంటైనర్ రన్ అయ్యేటప్పుడు ఫస్ట్ కమాండ్ ఇది ఉండాలి. ఇది ఉండాలి. ఫస్ట్ నోడ్ అండ్ index.js ఈ పర్టికులర్ లొకేషన్ లో అది పోయి రన్ అవ్వాలి. ఇది బేసిక్ గా మీకున్న డాకర్ ఫైల్ కాంపోనెంట్స్ ఏంటంటే అట్లీస్ట్ 6 to 7 అన్నా చెప్పాలి మీరు.
from maintainer, run, cmd, entry point, working directory, copy, అండ్ env అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏదైనా డిఫైన్ చేయాలంటే env. ఇవి కొన్ని ఫ్యూ డాకర్ ఫైల్ కాంపోనెంట్స్. అండ్ కాపీ, ఇంకంతే. ఇవి బేసిక్ ఇన్ననే చెప్తే దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఎంట్రీ పాయింట్కి సిఎండికి తేడా అని అడుగుతాడు. సో అప్పుడు మీరు కొంచెం చెప్పాలి. ఓకే, ఇది ప్రాక్టికల్గా చేయకుండా ఎంత చెప్పినా జూజుబి అంత. సో మీరు వన్స్ డాకర్, సరే ఇప్పుడు డాకర్ సెటప్ చూద్దాం, మీకు ఎర్రర్స్ వస్తాయి లేదో. నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు మళ్ళీ దీంట్లో, ఎందుకు మళ్ళీ వెళ్ళిపోద్ది మీ బన్నీ బంగారంకి ఉంటుంది కదా. ఓకే, ఈక్వల్ అనేది ఇన్స్టాల్ అయిందండి దాంట్లో. ఏం నాకెందుకు అంటావు. ఓకే, సో ఇమేజెస్ ఎందుకు అర్థమైందా? ఫస్ట్ పాయింట్, డిఫరెంట్ వర్షనింగ్ మెన్షన్ చేసుకొని కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 years బ్యాక్ లో ఉన్న ఆ వర్షన్ ని తీసుకొచ్చి లోడ్ చేస్తే మీ అప్లికేషన్ రన్ అవుతుంది. అదే 2 years బ్యాక్ లో ఉన్న కోడ్ తీసుకొని మీరు చేస్తారా? అవన్నీ కష్టం. ఓకే, సో ఫస్ట్ డాకర్ ఫైల్ ని ఏం చేయాలో చెప్పండి. డాకర్ ఫైల్ ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే వచ్చేది ఏంటిది? ఇమేజ్ ని ఏం చేయాలి? రన్ చేస్తే వచ్చేది కంటైనర్. అంటే ఏంటి? రన్నింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్. దాంట్లో మీ అప్లికేషన్ రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఇమేజ్ లో రన్ అవుతుంటుందా, కంటైనర్ లో రన్ అవుతుంటుంది? మీ అప్లికేషన్ కంటైనర్ లో రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఇదే, ఎంట్రీ పాయింట్ అంటే ఏంటి, సిఎండి అంటే ఏంటి, రన్ కి సిఎండికి తేడా ఏంటి, డాకర్ ఫైల్ కాంపోనెంట్స్ ఏంటి. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లో వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. అండ్ వాట్ ఈస్ కంటైనరైజేషన్ అని అంటారు. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ కంటైనరైజేషన్ అంటారు. అండ్ డాకర్ వచ్చేసి ఏ టూల్? కంటైనరైజేషన్ టూల్. డాకర్ ఈజ్ ఏ కంటైనరైజేషన్ టూల్. ఓకే, మీకు డెఫినేషన్ చెప్పాలి. వాట్ ఈస్ కంటైనరైజేషన్? So how does containerization software like Docker translate CPU instruction? గూగుల్లో కాకుండా ఈ బింగ్ వాడితే ఇదే పెద్ద ప్రాబ్లం. కీబోర్డ్ కొత్తగా ఉంది, స్పెల్లింగ్ అన్ని మిస్టేక్. The containerization is OS-based virtualization which creates multiple virtual units in user space. ముక్కు అర్థం కాదు. యాక్చువల్గా ఏంటంటే ఎడ్యురేకా వాళ్ళు కూడా బాగానే డాక్యుమెంటేషన్ క్లియర్గా ఇస్తారు. ఎడ్యురేకా, ఇంటెలిప్యాడ్ ఈ రెండు డాక్యుమెంటేషన్ క్లియర్గా ఇస్తారు. మీరు వీటి గురించి చదవాలంటే ఒక డాకర్ అని ఎడ్యురేకా స్పేస్ టైప్ చేసి చూడండి, ఒక 8 గంటల వీడియో ఉంటుంది. 8 గంటల వీడియో ఉంటుంది వాళ్ళ దగ్గర. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఇన్డెప్త్గా వెళ్తాం. ఓకే, బిఫోర్ వీ గో హెడ్ లెట్ సమ్మరైజ్ సమ్ లెర్నింగ్ థింగ్స్. వర్చువల్ మెషిన్స్ యాక్చువల్గా మీకు కంపేర్ చేసింది ఏంటంటే వర్చువల్ మెషిన్ మీద హోస్ట్ చేసిన అప్లికేషన్, డాకర్ మీద కంటైనర్స్ గా రన్ అయ్యే అప్లికేషన్. వర్చువల్ మెషిన్స్ ఆర్ స్లో అండ్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్ టు బూట్, అండ్ కంటైనర్స్ ఆర్ ఫాస్ట్ అండ్ boots quickly as it uses a host operating system and shares the relevant libraries. సో ఇప్పుడు మీరు నేనేం చెప్పాను, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు అని చెప్పాను. అంటే ఏంటి దాని మీనింగ్? ఓఎస్ కు సంబంధించిన మొత్తం ఫైల్స్ ఉండవు. నీ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఏదైతే బైనరీస్ ఆర్ లైబ్రరీస్ కావాలో అవి మాత్రమే ఉంటాయి.
సో 30 GB 30 GB తీసుకోదు, 200 MB 300 MB తీసుకొని అప్లికేషన్ రన్ చేస్తుంటుంది అది. Containers do not waste or block host resources like unlike virtual machines. So నేను చెప్పాను రిసోర్స్ అయితే వేస్ట్ చేయదు. Isolated libraries and binaries specified to the application that they are running. And Docker is one of the containers which can be used to create and run Docker containers. First thing is, what is a container? నేనేం చెప్పాను కంటైనర్ అంటే నథింగ్ బట్ ఏ రన్నింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అన్న. ఆ కంటైనర్లో పోయి మీ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. Docker container is a standardized unit which can be created on the fly to deploy a particular application or environment. అది చెప్పేది కంటైనర్లోకి వెళ్ళి మీరు మీ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఇట్ కుడ్ బి Ubuntu container, CentOS or container and anything. And ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, దిస్ ఈస్ వెరీ గుడ్. A company needs to develop a Java application, and in order to do so, the developer will set up an environment with Tomcat server installed in it. Once the application is developed, it needs to be tested by the tester. ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే, నేను టెరాఫామ్ ఇన్స్టాల్ చేసుకోండి అని అన్నాను. మీరు ఏం చేశారు, విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి టెరాఫామ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి దాంట్లో టెరాఫామ్ అడిగితే చాలా ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి. 4-5 ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు రన్ అవుతుంది. అదే సేమ్ స్క్రిప్ట్ నాకు ఇచ్చారు, నాకు రన్ అవ్వట్లా. నేను ఎక్స్టెన్షన్ 4-5 కాదు, ఒకటే పెట్టుకున్నాను. అప్పుడు మీరు ఏం చేయాలి, నా దాంట్లో రన్ అవుతుంది, నీ దాంట్లో రన్ అవ్వకపోతే అది నీ సిస్టమ్ ప్రాబ్లం అంటారు. అంతేనా కదా? అదే అంటారు ఎవరైనా. లేకపోతే నువ్వు ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్స్ ఏంటో నాకు చూపించు, నేను అవి ఇన్స్టాల్ చేసుకుంటాను అంటారు. ఈ ప్రాసెస్ అసలు ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారంటే, ఒక అప్లికేషన్ని టెస్ట్ చేయాలంటే డెవలపర్ ఏం చేస్తారు, ఫస్ట్ వాడు ఏదేదో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుని ప్యాకేజెస్ పెట్టుకుని ఏదో ఒకటి చేసి అప్లికేషన్ రన్ చేస్తుంటాడు. ఈ రన్ చేసిన అప్లికేషన్ని వాడు ఇమేజ్ లాగా కాకుండా అప్లికేషన్ మామూలు ప్యాకేజ్ ఉంటుంది కదా, .NET ప్యాకేజ్, npm ప్యాకేజ్, అది తీసుకెళ్లి టెస్టర్స్కి ఇస్తాడు. టెస్టర్స్ ఏం చేస్తారు, దాన్ని టెస్ట్ చేసినప్పుడు వాడు దాంట్లో పనిచేయదు. ఎందుకని పనిచేయదంటే, డెవలపర్ మెషిన్లో అయితే వాడు ఎక్కడెక్కడి నుంచో అన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని ఉన్నాడు కాబట్టి అది వర్క్ అయిపోయింది. బట్ టెస్టర్ అయితే అన్ని చేస్తాడు డౌన్లోడ్, జస్ట్ నేను రన్ చేశాను, అది రన్ అవ్వలేదు. సో ప్రాబ్లం ఇది. సో డెవలపర్ గడ ఏమంటాడు, నా సిస్టంలో చూడండి వర్క్ అవుతుంది, మీ సిస్టంలో వర్క్ అవ్వకపోతే నేనేం చేయాలంటాడు. సో ఇది పెద్ద ప్రాసెసా కాదా? అలాంటప్పుడు ఏం చేస్తారంటే డాకర్ కంటైనర్స్ని వాడతారు. డాకర్ కంటైనర్స్ ఎందుకంటే, మీ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే దానికి సరిపడే లైబ్రరీస్ ఆ బైనరీస్ అన్ని, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఇవన్నీ కూడా డాకర్ ఫైల్లో మీరు మెన్షన్ చేస్తారు కదా. అప్పుడు డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తే ఇమేజ్ వచ్చింది కదా, ఆ ఇమేజ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మళ్ళీ ఇంకొక టెస్టర్కి ఇవ్వండి, వాటి దాన్ని రన్ చేస్తే అప్లికేషన్ రన్ అవుతుంది కదా. సో నీ దగ్గర ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్, వాడి దగ్గర ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ డిఫరెంట్గా ఉండకుండా డైరెక్ట్గా ఆ ఇమేజ్లోనే అన్నీ వెళ్తాయి. See this. Now the tester will again set up Tomcat environment from the scratch to test the application. And once the application testing is done, it will be deployed to production server. Again, the production needs an environment with Tomcat installed on it. So ప్రతిసారి ఏం చేస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తున్నారు. And so that it can host the Java application. If you see the same Tomcat environment setup is done thrice. Tomcat setup 3 సార్లు చేశారు. There are some issues that I have listed below. So there is a lot of time and effort. Second వచ్చేసి వర్షన్ మిస్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. నేను టామ్క్యాట్ 4 వాడతాను, నువ్వు 5 వాడతావు, ప్రొడక్షన్లో 6 వాడతారు. అప్పుడు ఎక్కడ ఎర్రర్ వస్తుంది ఎలా తెలుసుకోగలరు, తెలియదు. So now I hope now like in this case the developer will create a Tomcat Docker image and using the base image like Ubuntu which already exists in the Docker Hub. Docker Hub లో ఉండే ఆ పర్టికులర్ బేస్ ఇమేజ్ తీసుకొని దాంట్లో Tomcat ఇన్స్టాల్ చేసి దాని అప్లికేషన్ అంతా పెడతాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఇమేజ్ కింద క్రియేట్ చేస్తాడు. ఆ ఇమేజ్ తీసుకెళ్లి టెస్టర్కి ఇస్తాడు. వాడు రన్ చేస్తే దాంట్లో ఉండే సాఫ్ట్వేర్స్ మీ అప్లికేషన్ అంతా వచ్చేస్తాయి కదా, మిస్ మ్యాచ్ అనేది ఎక్కడా జరగదు. సో ఇలా మెయిన్గా డాకర్ కంటైనర్స్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా డాకర్ వల్ల ఏ విధంగా యూజ్? See, I hope you are like in this case any further doubts please comment and పెట్టండి అతనికి. See, in case of virtual machines, సో ఎంత జీబీ వేస్ట్ చేస్తున్నారు, అదే కంటైనర్స్లో అయితే అంత అవసరం లేదు. స్టార్ట్అప్. సో కావాలంటే మీరు డాక్యుమెంటేషన్ చదవండి, విల్ బి వెరీ గుడ్.
ఏదైనా డౌట్ ఉందా ఇప్పుడు చెప్పిన దాంట్లో? సరే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, కంటైనర్ ఎట్లా వస్తుంది చెప్పండి. ఇమేజ్ రన్ చేయాలి. సరే, డాకర్ ఫైల్ కాంపోనెంట్స్ ఏంటి? రన్, సిఎండి ఇవన్నీ. కంటైనరైజేషన్ అంటే కంటైనర్ అంటే రన్నింగ్ ఇన్స్టాన్స్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. కంటైనరైజేషన్ అంటే డాకర్ రిజిస్ట్రీ. సార్ డాకర్ హబ్ అంటే ఏంటి? సో డాకర్ రిజిస్ట్రీ ఏంటి? సో డాకర్ హబ్ లో పబ్లిక్ ఇమేజెస్ అందరూ కావాలంటే ఫుల్ పుష్ చేసుకుంటారు. Docker registry is where the Docker images are stored, and the registries can be either user local or public repository like a Docker hub. Like a Docker hub అన్నారు, allowing multiple users to collaborate in building an application. So registry కూడా ఏంటంటే సేమ్ మీరు ఇమేజెస్ ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ డాకర్ రిజిస్ట్రీ ఏం చేస్తుంది? మీకు ఉన్న ఇమేజెస్ ని సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా. దీన్నే ఇది డాకర్ వాళ్ళు ఇచ్చారు. దీన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే మీ ఇమేజెస్ మొత్తాన్ని స్టోర్ చేసుకోవడానికి ఏసీఆర్ అని ఇచ్చారు. ఏసీఆర్ అంటే అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ. మీరు ఏదైతే ఇమేజెస్ ని స్టోర్ చేసుకోవాలనుకున్నారో అంతకుముందు ఏం చేసేవాళ్ళు, మీరు డాకర్ రిజిస్ట్రీలో చేసుకున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే ఒక సర్వీస్ ఇచ్చారు. అదేంటి అంటే ఏసీఆర్. ఏసీఆర్ అంటే అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ. సో కంటైనర్ రిజిస్ట్రీస్, container registry lo this is nothing but see, build, store, secure, replicate and manage container images and artifact with a fully managed geo-replicated replica అంటే సో మీరు మీ ఇమేజెస్ మొత్తాన్ని కావాలంటే ఇలా ఏసీఆర్ లో పెట్టుకోండి. ఏసీఆర్ లో నుంచి కావాలంటే ఫుల్ పుష్ చేసుకోండి. అర్థమైంది ఏసీఆర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? నథింగ్ బట్ మీకున్న ఇమేజెస్ ని స్టోర్ చేయడానికి. ఓకే, సరే ఇప్పుడు మాన్యువల్ ప్రాసెస్ ఏంటంటే లోకల్లో డాకర్ ఇన్స్టాల్ చేసుకోవడం, డాకర్ ఫైల్ రాయడం, బిల్డ్ చేయడం, దాన్ని రన్ చేస్తే ఇమేజెస్ లోకల్లో వస్తాయి. మరి ఆటోమేషన్ ఎట్లా? పాయింట్ అర్థమైందా? మీరు లోకల్లో చేస్తారు ఇదంతా, దీన్ని ఆటోమేట్ చేయాలి ప్రాసెస్. పైప్ లైన్స్ తో చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఇమేజ్ ని క్రియేట్ చేయాలంటే ఏం రాశారు? డాకర్ ఫైల్ రాశారు. ఆ డాకర్ ఫైల్ మరి పైప్ లైన్స్ తో అంటే ఎక్కడ ఉండాలి డాకర్ ఫైల్? రిపాజిటరీలో. రిపాజిటరీలో ఫస్ట్ మీ డాకర్ ఫైల్ పుష్ అయి ఉండాలి. పైప్ లైన్స్ తీసుకుంటారు. పైప్ లైన్స్ లో తీసుకున్నప్పుడు టాస్క్ లో ఏం చేస్తారు? డాకర్ అని టైప్ చేస్తే డాకర్ సంబంధించిన టాస్క్లు వస్తాయి. డాకర్ మెయిన్ కమాండ్స్ ఏంటిది? బిల్డ్. డాకర్ ఫైల్ ని తీసుకొని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేస్తే వచ్చేది ఇమేజ్. ఈ ఇమేజ్ ఏం చేయొచ్చు? పుష్. అప్పుడు ఏం చేయాలి? డాకర్ పుష్ అనే కమాండ్ తోటి ఉన్నది ఒకటి చూసుకోండి. పుష్ చేయాలి. ఎక్కడికి పుష్ చేయాలి? మీకున్న డాకర్ రిజిస్ట్రీకి. అర్థమైందా? పైప్ లైన్స్ తో ఇదంతా చేయొచ్చు. ఇది లాగిన్ అయ్యి లేదు కాబట్టి నేను చూపెట్టట్లేదు, బట్ రియల్ టైం ఇదంతా చేయొచ్చు. ఓకే, ఎనీ డౌట్స్? రేపు ఇది ప్రాక్టికల్ చూద్దాం మండే. ఓకే, సో మళ్ళీ నాకు